నేటి 22వ శ్లోకం. క్ష్మాం క్షేపీయః క్షపాంభః శిశిరతర జలస్పర్శతర్షాదృతేవ ద్రాగాశా నేతుమాశా ద్విరదకరసరః పుష్కరాణీవ బోధం ప్రాతః ప్రోల్లంఘ్య విష్ణోః పదమపి ఘృణయేవాతి వేగాద్దవీయ స్యుద్ధామాద్యోతమానా దహతు దినపతేర్దుర్నిమిత్తం జ్యుతిర్వహ. ఈ శ్లోకంలో మానవుడు సృష్టించని ప్రకృతి సహజమై వాతావరణంలో జరిగే న్యాచురల్ ఫినామినా, ప్రకృతి సహజమైన సంఘటనని, వైజ్ఞానికపరమైన అంశాన్ని ప్రతిపాదించటమే కాకుండా వామనుడైన నారాయణమూర్తి పాదాన్ని సైతం తిరస్కరించి లోకాలోక పర్వతము వరకు ప్రసరించి ఆ త్రివిక్రముని సైతం అతిక్రమించిన ఆ సూర్యతేజస్సుని అద్భుతంగా వర్ణించాడు మయూరుడు. క్ష్మాం క్షేపీయః క్షపాంభః శిశిరతర జలస్పర్శతర్షాదృతేవ. క్ష్మాం భూమి మీద ఉన్నటువంటి, శిశిరతర మిక్కిలి చల్లనైన, క్షపా ప్లస్ అంబః, క్షప అనగా రాత్రి సమయమునందు, అంబః భూగాలుల వలన చల్లబడిన ఆ నీటిని, క్షేపీయః శీఘ్రంగా వెంటనే, జల ఆ విధంగా రాత్రి యందు చల్లబడినటువంటి నీటిని, స్పర్శః స్పృశించాలనే ఆసక్తిని ఆకాంక్షనని, తర్షాత్ ఆనందమును, ఋతా ప్లస్ ఇవ పొందిన వాని వలె ఈ భూమిని అత్యంత వేగంగా ఆ సూర్యకాంతి ఆక్రమిస్తోంది అని అర్థం. అంతేకాదు ఆ చల్లని జలస్పర్శ చేత తాను చల్లబడి తరువాత సమస్త విశ్వాన్ని తపింపచేయాలనే ఆకాంక్షతో అతి శీఘ్రంగా ఈ భూమి అంతటా ఆ సూర్యకాంతి ప్రకాశిస్తోంది. ఇందులోని వైజ్ఞానికపరమైన అంశం ఏమిటంటే, ల్యాండ్ బ్రీజ్ మరియు సీ బ్రీజ్ అనగా భూగాలులు, సముద్రపు గాలులుగా చెప్పబడుతున్న ప్రకృతి సహజమైన సంఘటనను మయూరుడు దర్శిస్తున్నాడు. రాత్రి సమయంలో భూమి చల్లబడి ఉంటుంది, కానీ సముద్రం ఉపరితలం వేడిగానే ఉంటుంది. సముద్రం పైన ఉన్న వేడిగాలి తేలికై పైకి లేస్తుంది. ఆ సమయంలో భూమిపై ఉన్న చల్లని గాలి సముద్రము వైపుకు ప్రసరించి సముద్రము లేదా నదీ జలాల ఉపరితలాన్ని చల్లబరుస్తుంది. దీనినే ల్యాండ్ బ్రీజ్ లేదా భూగాలులు అంటారు. అదేవిధంగా పగటి సమయంలో సూర్యకాంతి భూమిని వేడెక్కిస్తుంది, కాబట్టి భూమిపైన ఉన్న వేడిగాలి తేలికై పైకి లేస్తుంది. ఆ సమయంలో సముద్రంపై ఉన్న చల్లని గాలి భూమి వైపుకు కదిలి భూమిని చల్లబరుస్తుంది. దీనినే సీ బ్రీజ్ లేదా సముద్రపు గాలులు అంటారు. ఈ విధంగా చల్లని గాలి రాత్రి సమయంలో భూమి నుండి సముద్ర జలాల వైపుకు, పగటి సమయంలో సముద్రంపై నుండి భూమి వైపుకు కదులుతూ వాతావరణాన్ని రేయింబవళ్ళు క్రమపరుస్తూ ఆ సూర్యదేవుడు ప్రకాశిస్తున్నాడు అనేది వైజ్ఞానికపరమైన అంశం. అందువల్ల రాత్రి సమయంలో శిశిరతరమై చల్లనైన ఆ జలాలను స్పృశించాలనే ఆకాంక్షని, స్పృశించి ఆనందమును పొందాలనే కాంక్షని కలిగిన వాడై ఆ సముద్ర జలాలను మరింతగా తపింపచేసి తిరిగి భూమిని చల్లబరచాలనే దయతో ఆ సూర్యకాంతి భూమి అంతటా శీఘ్రంగా త్వరితగతిన పరచుకుంటున్నదని దీనిలోని తత్వపరమైన మరొక అంతరార్థం. ద్రాగాశా నేతుమాశా ద్విరదకరసరః పుష్కరాణీవ బోధం. ద్రాగ్ ప్లస్ ఆశ, ద్రాగ్ వెంటనే, శీఘ్రంగా, ఆశ దిక్కులన్నిట ఆ సూర్యకాంతి వ్యాపించటమే కాకుండా, నేతుం ఇదొక అద్భుతమైన ఉపనిషత్ శబ్దం. నా ప్లస్ ఇతుం, నా ఇతి నాట్ సో అనగా ఇది కాదు లేదా ఇది మాత్రమే కాదు అని అర్థం. ఇది ఎంతో దర్శిస్తే తప్ప వ్రాయలేని పదం. ఇంతటి జగతి విశ్వరూపాన్ని మయూర మహాకవి తన ఉపాసనలో దర్శించినందువల్లనే నేతుం ఇది కాదు అనే శబ్దాన్ని ప్రయోగించగలిగాడు. దీని అంతరార్థం ఏమిటంటే, ఆశాద్విరద అనగా స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు లోకాలోక పర్వతంపై 4 దిక్కుల
లేదా 4 వైపులా లోకరక్షణ కోసం ఆశాద్విరద అని చెప్పినట్లుగా 4 దిగ్గజములను ఏర్పాటు చేశాడు. ఏ ద్విరదపతయ వృషభ పుష్కరచూడో వామనో అపరాజిత ఇతి సకలలోకస్థితి హేతవః అనగా లోకాలోక పర్వతం యొక్క 4 దిక్కులలో వృషభము, పుష్కరచూడము, వామనము, అపరాజితము అని పేర్లు గల 4 దిగ్గజములను బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఆశ అనగా మనకు మామూలుగా భూమి యందు కనిపిస్తున్న దిక్కులు కావు, లోకాలోక పర్వతమునందలి దిక్కులు. ద్విరద అనగా ఆ 4 దిక్కుల యందు బ్రహ్మదేవునిచే నియమించబడినటువంటి దిగ్గజములు అని అర్థం. ఆ దిగ్గజముల యొక్క కరసరహ, కరము అనగా తొండములు, సరహ అనగా ఆ తొండములనేటువంటి సరస్సులు అని చెప్పటంలోని అంతరార్థం ఏమిటంటే ఏనుగు తన తొండముతో పుష్కలంగా నీటిని గ్రహించగలదు, అందువలన ఆ తొండములే సరస్సులుగా భాసిస్తున్నాయని అద్భుతంగా వర్ణించాడు మయూరుడు. ఆ తొండములు అనే సరస్సులందు వికసించినటువంటి పుష్కరాణి ప్లస్ ఇవ, పుష్కరము అనగా ఏనుగు యొక్క తొండము యొక్క అగ్రభాగము, పద్మము అనే 2 అర్థములు ఉన్నాయి. ఇక్కడ పుష్కరము అనగా ఆ తొండము యొక్క అగ్రభాగము విచ్చుకుని సరస్సునందలి కమలము వలె ప్రకాశిస్తోంది అని అర్థం. కేవలం భూమి మీది సరస్సులలోని కమలములు మాత్రమే కాకుండా లోకాలోక పర్వతమునందలి దిగ్గజముల యొక్క కరసరస్సుల యందు కరాగ్రభాగములనేటువంటి పద్మములను సైతం బోధం ఆ సూర్యకాంతి వికసింపచేస్తోంది అని అర్థం. మరొక చమత్కారపరమైన అంశం ఏమిటంటే పుష్కర ద్వీపమునకు ఆవలి వైపున ఈ లోకాలోక పర్వతం వ్యవస్థితమై ఉన్నది. ఆ పర్వతంపై 4 దిక్కులా విరాజిల్లే ఆ దిగ్గజముల కరాగ్రములు వికసించిన కమలముల వలె భాసిస్తూ బోధం అనగా ఆ దిగ్గజముల కరాగ్రములను సైతం వికసింపచేసే ఆ సూర్యదేవునికి తమ తొండములనెత్తి నమస్కరిస్తున్నాయని కూడా భావన చేయవచ్చు. ఈ భూమిపైన దిక్కులనే పద్మములను ప్రకాశింపచేయటమే కాకుండా లోకాలోక పర్వతంపై విరాజిల్లే ఆ 4 దిగ్గజముల యొక్క కరాగ్రములను సైతం కమలముల వలె వికసింపచేస్తున్నాడు. అందువలనే నేతుం నా ఇతి, ఇది కాదు అంటూ అద్భుతంగా ప్రయోగిస్తూ ఈ భూమండలమునందు మనకు కనిపించే దిక్కులనే కమలములనే కాకుండా సప్తలోకములకు ఆవలి వైపున ఉన్న లోకాలోక పర్వతము వరకు ప్రసరించి అక్కడి దిగ్గజముల కరాగ్ర కమలములను సైతం వికసింపచేసే ఆ సూర్యకాంతిని మయూర మహాకవి తన ఉపాసనలో దర్శించి ఉండవచ్చు. ప్రాతః ప్రోల్లంఘ్య విష్ణోః పదమపి గృణయేవాతి వేగాద్దవీయ. ప్రాతః, ఆ ప్రాతకాల సమయంలో విష్ణోహో, త్రివిక్రముడై విష్ణు స్వరూపమైన వామనుడి యొక్క పాదమును అపి కూడా ఘృణయేవ, ఘృణయా ప్లస్ ఇవ జిగుప్స చేత తిరస్కరించిన వానివలే అతివేగ, అత్యంతమైన వేగంతో తనకన్నా తక్కువ పరాక్రమం కలిగిన వారి వద్ద కనీసం నిలబడటానికి కూడా ఇష్టం లేని రీతిగా ఆ త్రివిక్రముని పాదము సైతం తిరస్కరించి దవీయ, అత్యంత దూరంగా అనగా ఆ విష్ణుపాదము చేరలేనంత దూరమునకు ప్రోల్లంఘ్య, ఆ విష్ణుపాదమును అతిక్రమించి ఊర్ధ్వలోకములన్నింటినీ దాటి లోకాలోక పర్వతము వరకు ఆ సూర్యకాంతి ప్రసరిస్తోంది. అంతేకాదు వామనుడు బలిచక్రవర్తిని కేవలం సుతల లోకానికి మాత్రమే పంపడం జరిగింది. సావర్ణేరంతరస్యాయం భావితేంద్రో మదాశ్రయ తావత్ సుతల మధ్యస్థాం విశ్వకర్మ వినిర్మితం. సావర్ణి మన్వంతరంలో తనకు పరమ భక్తుడైన ఇంద్రుడు కాగలడని అంతవరకు విశ్వకర్మ చేత నిర్మితమైన సుతల లోకమునందు నివసించమని నారాయణమూర్తి బలిచక్రవర్తిని ఆదేశించాడు. అనగా విష్ణుపాదము అధోలోకమైన సుతలలోకం వరకే వెళ్ళింది. కానీ సూర్యకాంతి సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం వరకు ప్రసరించింది. ఈ పాదంలోని మరొక తత్వపరమైన అంతరార్థం ఏమిటంటే తన పాదరూప కిరణములచే తమోరూపమైన బలీయమైన తామసాంధకారాన్ని పాతాళం వరకు అణగద్రొక్కి ఐంద్రీమాశాం పృథుక వపుష
పూరయిత్వా క్రమేణ అని సాంబుడు చెప్పినట్లుగా ఐంద్రీమాశాం తూర్పు దిక్కున వామనుడి వలె ఉదయించి దిక్కులన్నిటా వ్యాపించటం అని ఒక అర్థం. మనలోని ఇంద్రియ సంబంధమైన కోరికలన్నింటినీ అధిగమించి ఇంద్రియ శక్తులను కూడా అధిగమించి దేహాంతర్గతమైన సప్తభువనములను వ్యాపించి బలీయమైన అవిద్యను అంతరింపచేసి అంతర్జగత్ ప్రకాశకుడై ప్రత్యేగాత్మ స్వరూపుడుగా ప్రకాశిస్తున్నాడని మరొక అంతరార్థం. విద్యాస్యందనమున్నయన్నివ నమస్తస్మై పరబ్రహ్మణే అని చెప్పినట్లుగా విద్యాస్వరూపమైన ఆ సూర్యరథం ఊర్ధ్వలోకములన్నింటినీ ప్రకాశింపచేస్తోంది అని మరొక అంతరార్థం. కానీ విష్ణుపాదము తత్వప్రకాశకమైనది కాదు. అందుకే విష్ణుపాదాన్ని ఈ సూర్యదేవుని పాదరూప కిరణములు తిరస్కరించి విష్ణుపాదము మోపిన ప్రదేశమునందు ఉండక మరింత దూరంగా అతివేగంగా అతిక్రమించి వెడుతున్నట్లుగా తన ఉపాసనలో దర్శించాడు మయూర మహాకవి. శుద్ధామజ్యోతమానాదహతు దినపతేర్దుర్నిమిత్తం జ్యుతిర్వహ. సా ప్లస్ ఉద్దామ ఆ విధంగా ఉన్నతమైన రీతిలో జ్యోతమానాహ ప్రకాశిస్తున్నటువంటి దినపతేహే ఆ సూర్యదేవుని యొక్క జ్యుతి ఆ సూర్యకాంతి వహ మీ యొక్క దుర్నిమిత్తం దుశ్శకునములు దుస్వప్నములు అశుభ సూచకములన్నింటినీ దహతు దహించుగాక భస్మము చేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఆ ప్రాతకాల సమయంలో రాత్రి సమయంలో కురిసిన మంచు చేత భూగాలుల చేత చల్లబడిన జలాలను స్పృశించాలనే ఆకాంక్షతో వేగంగా భూమిని ఆక్రమిస్తూ దిక్కులనే పద్మములనే కాకుండా లోకాలోక పర్వతము 4 వైపులా బ్రహ్మదేవుని చేత నియమించబడిన దిగ్గజముల కరాగ్ర కమలములను సైతం వికసింపచేసే విధంగా ప్రకాశిస్తూ విష్ణుపాదమును సైతం అతిక్రమించి అధోలోకమైన రసాతలం వరకు ఊర్ధ్వమున లోకాలోక పర్వతం వరకు అతివేగంగా ప్రసరించే ఆ సూర్యకాంతి మీ యొక్క అశుభ సూచకములన్నింటినీ దహించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. హిమజలతావుల స్పృశించు కాంక్షతో త్వరితగతిన్ భూమి తాకునవియు దిగ్గంతికర సరో దీర్ఘతాబ్జము వికసింపజేయ దిశల చేరునవియు ప్రత్యూషమున విష్ణుపదము గమించి దూర ప్రదేశాలకు ప్రాకునవియు భూనభో దశ దిశల్ జ్యోతకంబై విశేషజ్యుతుల ప్రకాశించునవియు అయినాదిత్య సత్య విఖ్యాతమూర్తి స్వర్ణ కిరణాలు దిక్కుల వ్యాప్తమై సుమంగళ జ్యోతులై ప్రభామయములయ్యే అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.